This conference will now be recorded. సాధారణంగా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే ఒక ఐడియాలజీ అనండి, ఒక క్లారిటీ అనండి మనకు ఉండాల్సి ఉంటుంది. ఈ గురుకులంలో నేను ఎప్పటికప్పుడు కొత్తగా అందించే లేదా మరింతగా అందించే అంశాల్లో ఇవాళ నేను ఇంకొంచెం ఇదిగో ఇలా కూడా వెళదాం అని చెప్పే ప్రయత్నం ఈ క్లాస్లో చేస్తాం. అందులో భాగంగా మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం, సివిల్ సర్వీసెస్ సంబంధించి ఈ గురుకులంలో మనం ఒక బుక్స్ లిస్ట్ ఇవ్వడం కావచ్చు, లేదా ఆ పుస్తకాలకు సంబంధించిన ఏమేం చదవాలి, ఎలా చదవాలి, ఇంట్రడక్షన్ క్లాసెస్, వాటితో పాటు దాదాపుగా నియర్లీ ఒక 1000 వరకు ఉండే వీడియో క్లాసెస్, దాంతోపాటు టెస్ట్ సిరీస్, 8 వాల్యూమ్స్ మెటీరియల్, ఇట్లా ఒక డిజైనింగ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. ఇట్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్, ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ గైడెన్స్ ప్రోగ్రామ్. అంటే కోచింగ్ కన్నా భిన్నంగా ఉంటుంది. అది కొంచెం ఎప్పటికప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే గమనించాల్సిన కొన్ని పాయింట్స్ని ఇవాల్టి క్లాస్లో నేను ముచ్చటిస్తాను. అందులో మొట్టమొదటిగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డీల్ చేసుకునే విధానం అనండి, లేదా దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం అన్నది పాయింట్. అది ఏదైనా కావచ్చు. ఇండియాలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ అంటే భారతదేశంలో నదులు ఎలా ఉన్నాయి, లేకపోతే కనుక నదీ వ్యవస్థ ఎలా ఉంది, అంటే రివర్ సిస్టమ్ ఎలా ఉంది, లాంటిది కావచ్చు. లేదా ఇండియా యొక్క పాపులేషన్ గురించి కావచ్చు. భారతదేశంలో ఎంత పాపులేషన్ ఉన్నారు, ఇవాళ 140 కోట్ల పాపులేషన్ ఉంది, 100 ఏళ్ల కిందట 40 కోట్ల పాపులేషన్ ఉంది. మరి అట్లా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత కాలంలో, అంటే 2500 బీసీ ఆ ప్రాంతంలో, అంటే దాదాపుగా 4500 ఇయర్స్ ఎగో, అంటే 4500 సంవత్సరాల క్రితం భారతదేశ జనాభా ఎంతుండే అవకాశం ఉంది. అసలు ఇలా ముందుకెళ్తే అసలు భారతదేశ జనాభా ఎప్పుడోప్పుడు ఎవరో ఒకడైతే ఉండాలిగా, ఒకడు ఎప్పుడున్నాడు, అక్కడ నుంచి ఎంతమంది అయ్యారు, ఎలా అయ్యారు, లాంటి వాటికి సంబంధించి ఇవాళ మనకి లభిస్తున్న ఆధారాల మేరకు ఫస్ట్ ఇండియాలో ఉన్న పాపులేషన్, అంటే ఒకడినైతే ఎలాగో మనం ఒకడే అంటాం, అలా కాకుండా అంటే నోన్గా ఇదిగో ఇంతమంది ఉండే అవకాశం ఉంది అని చెప్పదగ్గ వాళ్ళు మొదట 10,000 మంది అంట. భారతదేశంలో మనం వెనక్కి వెడితే 10,000 మందితోటి ఇండియన్ పాపులేషన్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఆ 10,000 మంది పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టి ఇవాళ 140 కోట్ల మందిని చేసామండి. సో మన పాపులేషన్ హిస్టరీ ఎలా ఉంది, అలాగే మణిపూర్ లాంటి వాటిల్లో ఏదో కొన్ని సమస్యలు వస్తుంటాయి. మణిపూర్లో వచ్చిన ఆ వైలెన్స్ కానీ, ఇతరత్ర ట్రైబల్ అండ్ నాన్ ట్రైబల్ వాటికి సంబంధించిన గొడవలు కానీ, అసలు ఇండియాలో ట్రైబ్స్ ఎన్ని ఉంటాయని కానీ, ఇండియాలో ఎథ్నిక్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయని కానీ, ఇలాంటివి అనేకమైన విషయాలు. అదేవిధంగా ఆ మధ్యన భారతదేశానికి ఇండియా అనే పేరుని తీసేసి భారత్ అనే పేరుని పెడదామని ఎంత కాదనుకున్న నరేంద్ర మోడీ గవర్నమెంట్ G20 సమిట్ టైంలో ఒక చిన్న ఏమంటామంటే ప్రయోగం చేసింది. అప్పుడు ఇండియా అంటే ఏంటి, భారత్ అంటే ఏంటి? మరి ఇండియా అన్న భారత్ అన్న ఒకటే కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1 ప్రకారం అయితే ఇండియా దట్ ఈజ్ భారత్ అనేది ఉంది. సో ఇండియా దట్ ఈజ్ భారత్ అంటున్నామంటే రెండు ఒకటేని కదా. మరి అసలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ టైంలో అందులో ఏం డిస్కస్ చేశారో ఇలాంటి వాటిని కావచ్చు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కొత్త టెర్మినాలజీ వస్తుంటుంది. సో ఈ కొత్త టెర్మినాలజీ అనేది ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి కొత్తగా వస్తున్న టెర్మినాలజీని ఎంతవరకు చదవాలి, రష్యన్ రెవల్యూషన్ కావచ్చు, ఫ్రెంచ్ రెవల్యూషన్ కావచ్చు, అమెరికన్ రెవల్యూషన్ కావచ్చు, జపాన్ చరిత్ర మరొకటి కావచ్చు, అసలు ఏంటి ఎట్లా ఉంది, ఇలాంటివి కావచ్చు. అదేవిధంగా మనకి 16 జనపదాలను ఉంటాయి. ఇవన్నీ కంగారు పడకండి, నేను అల్లిబిల్లిగా చెబుతున్నాను, కావాలని ఇవన్నీ చెబుతున్నాను. ఇవన్నీ చెప్పిన తర్వాత 2 లైన్లు చెప్తే మీకు అర్థమవుతుంది. 16 జనపదాలు ఉన్నాయి. అసలు 16 జనపదాలు అంటే ఏంటి, అవి ఏ విధంగా డెవలప్ అయినాయి, అసలు ఏ విధంగా వచ్చాయి, ఇలాంటి వాటికి సంబంధించి కావచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ నడుస్తోంది. రెడ్ సీ అంటే ఎర్ర సముద్రంలో ఒక చిన్న వివాదం నడుస్తోంది. అసలు రెడ్ సీ అంటే ఏంటి,
డెడ్ సీ అంటే ఏంటి, అంటే ఎర్ర సముద్రం అంటే ఏంటి, మృత సముద్రం అంటే ఏంటి, ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్యన ఉన్న వివాదం ఏంటి, ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇలాంటి టాపిక్స్ అన్నింటినీ క్యాజువల్గా ఒక్కొక్క టాపిక్ని తీసుకుని ఆయా టాపిక్స్కి సంబంధించిన వివరాల్ని మాత్రమే చెబుతూ కూర్చుంటూ ఏదో ఒక చిన్న టెక్స్ట్ బుక్ లెవెల్లో ఉన్న వాటిని తీసుకుని అందించే ప్రయత్నం కాకుండా వాటన్నింటినీ ఒక 5W1H అంటే వేర్, వాట్, హూ, వై, వెన్ అలాంటిది, అంటే ఒక 6 యాంగిల్స్లో 5W1H వేర్, వాట్, హూ, వెన్, వై, హౌ, ఎవరు, ఎందుకు, ఏమిటి, ఎక్కడ అనే కోణాల్లో 360 degrees కోణాల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆ అంశాలను, అంటే ఆ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, అది అగ్రికల్చర్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ కావచ్చు, క్యాస్ట్ సిస్టమ్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, వాటన్నింటినీ మనము ఈచ్ టాపిక్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ గాను, ఫంక్షనల్ ఓరియంటెడ్ గాను, యూపీఎస్సి ఓరియంటెడ్ గాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో వీటన్నిటిని ఎగ్జామినేషన్కి ఉపయోగపడేలాగా, కొన్నిసార్లు ఇంటర్వ్యూకి ఉపయోగపడేలాగా ఆ క్లాసుని డిజైన్ చేస్తాను, కొన్నిసార్లు మెయిన్స్కి ఉపయోగపడేలా ఆ క్లాసుని డిజైన్ చేస్తాను, కొన్నిసార్లు ప్రిలిమినరీకి ఉపయోగపడేలా ఆ క్లాసులు డిజైన్ చేస్తాను. నిజానికండి సాధారణంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి పెద్దగా, అంటే 5W1H లాంటివి చదవాల్సి ఉన్న ఒక లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. అంటే ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ అంటాం. అంటే ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి చదివేటప్పుడు మనం ఇంటెన్సివ్గా చదివితే సరిపోతుంది. అదే మీరు మెయిన్స్కి అయితే కనుక ఎక్స్టెన్సివ్గా చదవాల్సి ఉంటుంది. ఇంటెన్సివ్గా చదవడం అంటే అర్థం ఏంటంటే ఇంటెన్సివ్ అంటేనండి లిమిటెడ్ కంటెంట్ బట్ అన్లిమిటెడ్ రివిజన్స్ అని గుర్తుంచుకోండి. ఇంటెన్సివ్ అంటే అర్థం ఏంటంటే లిమిటెడ్ కంటెంట్, అన్లిమిటెడ్ రివిజన్స్, అంటే తక్కువ ఎంచుకుంటారు కానీ ఎక్కువ సార్లు చదువుతారు. అదే మెయిన్స్ ఎక్స్టెన్సివ్గా చదవడం అన్నాను. ఎక్స్టెన్సివ్ అంటే అర్థం ఏంటంటే అన్లిమిటెడ్ కంటెంట్ బట్ అన్లిమిటెడ్ రివిజన్. అక్కడ తప్పదు. అన్లిమిటెడ్ కంటెంట్, అన్లిమిటెడ్ రివిజన్ అంటే మెయిన్స్కి చదివేటప్పుడు ఎక్కువ చదవాలి, ప్రిలిమినరీ చదివేటప్పుడు తక్కువ చదవాలి. ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఉన్న క్లాసెస్ని లైవ్లో చెప్పడం జరుగుతుంది. లైవ్లో చెప్పిన వాటిని రికార్డ్ చేసి LTR అనే పేరుతోటి, LTR అంటే లైవ్ టర్న్డ్ రికార్డెడ్ అని అర్థం అన్నమాట. అంటే లైవ్ని రికార్డ్ చేసి ఇవ్వడం జరుగుతోంది అని తాత్పర్యం. అందుకని క్లాస్ని మేము తీసుకునే విధానంలో ఒక నాలెడ్జ్ బేస్డ్, కంటెంట్ బేస్డ్, అనాలిసిస్ బేస్డ్, ఎంత కాదు అనుకున్న స్టూడెంట్ కూడా యూపీఎస్సి స్థాయిలో ప్రిపేర్ అయ్యేలాగా అతను వాటిని, ఆ టాపిక్స్ని అర్థం చేసుకునే క్రమంలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. అలాగే రెండో పాయింట్ గమనించాల్సింది ఏమిటి అంటే, ఇంతకుముందు నేను చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా మనం సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆయా పుస్తకాలు, అంటే బుక్స్ ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, లాంటి వాటికి సంబంధించిన అంశాలను తీసుకుంటాం. అయితే వాటితో పాటు ఈ బ్యాచ్ నుంచి ప్రత్యేకంగా, నేను అంతకుముందు కూడా ఇవ్వలేదని కాదు, బట్ ఈ బ్యాచ్ ప్రత్యేకంగా యూపీఎస్సికి సంబంధించి ఎకానమీ కానీ, లేకపోతే కనుక ఎకాలజీ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్ కానీ, ఎథిక్స్కి సంబంధించి కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఇండియన్ సొసైటీ ఫీచర్స్ అండ్ సోషల్ జస్టిస్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఫస్ట్ టైం నేను మైక్రో టాపిక్స్ని, ఇంకా వాటిని నేను ఏమని చెబుతున్నాను అంటే మైన్యూట్ టాపిక్స్ అనే పేరు పెట్టి మైన్యూట్ టాపిక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి ఎకానమీ ఉందనుకోండి,
ఎకానమీలో మళ్ళీ ఇంకా ఏం చదవాలి, ఇంకా డీటెయిల్డ్గా ఏం చదవాలి. అదేవిధంగా మీకు మనకి రిసోర్స్ మొబిలైజేషన్ లాంటివి ఉన్నాయనుకోండి, వాటికి ఏం చదవాలి. అదేవిధంగా మీకు ఇంక్లూజివ్ గ్రోత్ లాంటివి ఉన్నాయనుకోండి, వాటికి ఏం చదవాలి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మైన్యూట్ టాపిక్స్ని కూడా ఇవ్వడము అనేది ఈ బ్యాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మైన్యూట్ టాపిక్స్ నేను తయారు చేసిన తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ కూడా మనం యాప్లో పెడతామండి. ఓల్డ్ స్టూడెంట్స్ కూడా అందజేస్తాం వాటిని. కానీ మైన్యూట్ టాపిక్స్ని మాత్రం ఇంతవరకు ఎవరు తయారు చేసేట్టుగా ఇప్పుడు నేను చూపించింది నిజానికి ఇది నేను తయారు చేసింది కాదు, ఒక మోడల్ కోసం చూపించాను. ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ ఎక్స్ సోర్స్ అని ఇచ్చారన్నమాట. బట్ నా టాపిక్స్ కావు అవి, జస్ట్ ఇలా ఉంటాయని చెప్పడం కోసం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి సంబంధించిన ఒక బుక్స్ లిస్ట్ ఇస్తున్నప్పుడు, టాపిక్స్ ఇస్తున్నప్పుడు, సబ్ హెడ్డింగ్స్ కూడా ఇచ్చి, మైన్యూట్ టాపిక్స్ కూడా ఇచ్చి, వాటిని కూడా చదివించే ప్రయత్నం చేయబోతున్నాం. అదేవిధంగా మూడవ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎన్సీఆర్టీలకి ఒక చార్ట్ ఒకటి తయారు చేస్తున్నాను. ఎన్సీఆర్టీ చార్ట్ నేను దీనికి ముందు ఇంట్రడక్షన్ క్లాస్లో జనవరి 1, 2024న ఒక సరదాగా మీకు చెప్పిన క్లాసులో, సరదాగా చేసిన జనవరి 1 కాబట్టి, అంతేకాని క్లాస్ సరదా అని కాదు. ఎన్సీఆర్టీ చార్ట్. ఎన్సీఆర్టీ చార్ట్ అంటే ఎన్సీఆర్టీలో ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏం చదవాలి, ఏం చదవకూడదు అని చెప్పే చార్ట్. అది ఎన్సీఆర్టీకి మాత్రమే కాకుండా ఆల్ బుక్స్కి ఆ చార్ట్లు తయారు చేస్తున్నాను. అంటే ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్ చదవక్కర్లేదు లాంటివి. అంటే ఒక పుస్తకం తీసుకున్నప్పుడు ఆ పుస్తకంలో అన్నీ చదవాల్సిన అవసరం ఉందా లేదా, కొన్ని చదివితే సరిపోతుందా అంటే కొన్ని చదివితే సరిపోతుంది. ఏమిటా కొన్ని అనే వాటిని మీకు ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, అంటే భారత రాజ్యాంగం తీసుకుంటే ఆర్టికల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ చదవాలా అక్కర్లేదు. అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లిస్ట్ ఇవ్వడం, ఇంపార్టెంట్ షెడ్యూల్స్ లిస్ట్ ఇవ్వడం. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ తీసుకున్నారనుకోండి, అన్ని ఈవెంట్స్ చదవాలా అక్కర్లేదు, అందులో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీని చెప్పడం. ఇట్లా బయాలజీ తీసుకున్నారనుకోండి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ బయాలజీ చెప్పడం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి, ఈచ్ అండ్ ఎవ్రీ పుస్తకానికి సంబంధించి, ఎన్సీఆర్టీ కానీ మరొకటి కానీ ఏదైనా మీరు చెప్పండి, దానికి సంబంధించి మీకు మేము మైన్యూట్ టాపిక్స్ ఇవ్వడము, దాంట్లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వడము అనే ఒక కొత్త కసరత్తుని ఫస్ట్ టైం, నేను అంతకుముందు చేయలేదని కాదు, నాకు ఎప్పుడు అలవాటు అంటే ఫస్ట్ టైం అంటే అర్థం ఏంటంటే అంతకుముందు దాన్ని ఇదిగో ఇలా చదవండి అని బహుశా చెప్పి ఉండవచ్చు. ఇప్పుడు అలా కాకుండా నేనే వాటిని చేసే ప్రయత్నం చేయడం. అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించి కానీ, లక్ష్మీకాంత్ బుక్ కానీ, రమేష్ సింగ్ బుక్ కానీ, మరొక బుక్ కానీ, మరొక బుక్ కానీ, ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకం చదవక్కర్లేదు లాంటి వాటికి సంబంధించి, ఏ పుస్తకం ఎంత ఎక్కువ చదవాలి, ఎంత తక్కువ చదవాలి లాంటి వాటికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలని తెలియజెప్పే ప్రయత్నం చేయడం ఫస్ట్ టైం మనం చేయబోతున్నాం. అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎగ్జామినేషన్ 2024లో మేలో ఉంది కాబట్టి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని కరెంట్ అఫైర్స్ ఏమేమి చదవాలి అనే ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏమంటే టాపిక్లు మాత్రమే కాదు, మళ్ళీ ఆ టాపిక్ల మీద క్లాసులు కూడా ఉంటాయి. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, ఇంతకుముందు క్లాసులు మాత్రమే చెప్పి ఇవన్నీ ఇంపార్టెంట్ అనేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఇదిగో ఈ లిస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఇంపార్టెంట్, ఈ లిస్ట్ ఆఫ్ ద బుక్స్ ఇంపార్టెంట్, ఈ లిస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఇంపార్టెంట్, ఈ లిస్ట్ ఆఫ్ ద మైన్యూట్ టాపిక్స్ ఇంపార్టెంట్, ఈ లిస్ట్ ఆఫ్ ద వాట్ వి కాల్ ఎస్ఎస్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇంపార్టెంట్ టాపిక్స్ని ముందిచ్చి వాటి ఒకదాని మీద తీసుకెళ్లే ప్రయత్నం చేయడము అనే కొత్తదనాన్ని తీసుకురావడం అనేది ఈ గురుకులంలో నేను చేయబోతున్నాను అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పటికీ 25 ఏళ్ళ నుంచి నేను క్లాస్ చెప్తానండి. ప్రతి ఏడాది, ప్రతి బ్యాచ్కి, ప్రతిరోజు నేను కొత్తగా ఉన్నాను ప్రయత్నిస్తాను. అది తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అయినా సరే, జనరల్ స్టడీస్ అయినా సరే, గైడెన్స్ ఇవ్వడమైనా సరే, ఏదైనా సరే. అందుకంటే కొత్తదనం ఎందుకు ఇవ్వాలి అంటే నేను కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తాను కాబట్టి, మారుతున్న అవసరాల దృష్ట్యా కూడా మేము కొన్ని మార్పులు చేర్పులు చేస్తాం కాబట్టి. అలాగే మరొక అంశాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన దాన్ని 360 degrees యాంగిల్లో చెప్పే ప్రయత్నం, ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం, యూపీఎస్సీ ఓరియంట్ చెప్పే ప్రయత్నం, బుక్స్ లిస్ట్లో మైన్యూట్ టాపిక్స్ ఇచ్చే ప్రయత్నము, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి మళ్ళీ మైన్యూట్ టాపిక్స్ ఇచ్చే ప్రయత్నము. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మైన్యూట్ టాపిక్స్ ఇచ్చే ప్రయత్నం చేయడం, సబ్ టాపిక్స్ అంటాం.
ఎన్సీఆర్టీ పుస్తకాలు కానీ ఇతర పుస్తకాలు కానీ వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ చాప్టర్స్ ఐడెంటిఫై చేయడము, కరెంట్ అఫైర్స్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి తయారు చేస్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి ఏంటంటే ఎవరైనా ఒక స్టూడెంట్ ఈ గురుకులంలో కానీ యంగ్ ఇండియా ప్రోగ్రాంలో కానీ, యంగ్ ఇండియా ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటంటే మీకు 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎవరైనా స్టూడెంట్స్ కనుక చదువుతూ ఉంటే వారు కనుక సైమిల్టేనియస్గా ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే వాడికి యంగ్ ఇండియా ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. సో అలా 8th కానీ టీనేజ్ పిల్లలు అనమాట, 13 ఏళ్ళ నుంచి 19 సంవత్సరాల మధ్య వయసులైన యంగ్ ఇండియాగా ఉన్న వాళ్ళని యంగ్ ఇండియా ప్రోగ్రామ్ అనే పేరుతోటి ఐఏఎస్ ఫర్ యంగ్ ఇండియా అనే దాంతో వాళ్ళకి ఐఏఎస్కి సంబంధించిన బేసిక్ ఫౌండేషన్ కోర్సుని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ గురుకులం స్టూడెంట్స్ అయినా యంగ్ ఇండియా స్టూడెంట్స్ అయినా ఎవరికైనా కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఉండవని కాదు, బట్ ఉన్నంతలో ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే కొన్ని స్కిల్స్ని తీసుకుని వాటిని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే అఫ్ కోర్స్ రెగ్యులర్గా ఉంటాయని కాదు, వారానికి 1-2 వారాలకు ఒకటి అలా ఉంటాయి. అది ఎలా డిజైన్ చేయాలో ఐ టేక్ కేర్ యాక్చువల్గా. అంటే ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కావచ్చు, నీ స్కిల్స్ని నువ్వు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు. లైఫ్ విజన్ బోర్డ్ అని ఒకటి ప్రత్యేకంగా తయారు చేస్తున్నాను. లైఫ్ విజన్ బోర్డ్ అంటాం. లైఫ్ విజన్ బోర్డ్ అనేది ప్రత్యేకంగా తయారు చేస్తాను. అంటే ఏంటో ఆయా క్లాసుల్లో చెప్తాను. అలాగే మనీ మంత్ర ఫస్ట్ టైం నాకు తెలిసి ఐఏఎస్ స్టూడెంట్స్కి, యంగ్ ఇండియా స్టూడెంట్స్ కూడా మనీ మంత్ర అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. మనీ మంత్ర అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఒక స్టూడెంట్ కనుక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే 17 ఏళ్ళు రావాలి, ఇంటర్మీడియట్ లోపు కాదండి, ఇంటర్మీడియట్ లోపు కాదు, 17 ఏళ్ళు రావాలి, 18 ఏళ్ళు రావాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను జాబ్ సంపాదించాలి, జాబ్ అంటే పాకెట్ మనీ, డబ్బులు నేను సంపాదించాలనుకుంటున్నాను సార్, నేను కాలేజీకి వెళ్తూ చదువుకోవాలనుకుంటున్నాను సార్, కాలేజీకి వెళ్తూ చదువుతూ నేను డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను సార్ అని ఎవరైతే మనీ సంపాదించాలనుకుంటున్నారో, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి మనీ మంత్ర అనే పేరుతోటి నీ స్కిల్స్ ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి, నువ్వు ఏ విధంగా ఉంటావు చెప్పిన ఒక టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ మీద ఆధారంగా మనీ మంత్ర ప్రోగ్రామ్ అని మీకు ఒకటి చేపట్టాలనుకుంటున్నాను. ఈ మనీ మంత్ర ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుందంటే మీరు డబ్బులు సంపాదించడానికి ఏ విధంగా ఉండాలి, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూనే, ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటూనే, ఐఏఎస్ సంబంధించిన ప్రిపరేషన్ ఏమాత్రం పక్కన పెట్టుకోకుండా దాంతో పాటు మీరు మనీ మంత్ర ప్రోగ్రామ్కి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని నేను బలంగా నమ్మేది, అఫ్కోర్స్ ఎవరికైనా మనీ కావాలని కాదన్ను, మనీ మేక్స్ మ్యాజిక్ థింగ్స్ అని నమ్ముతాను నేను. అందులో మనీ మామూలుగా మ్యాజిక్ థింగ్స్ కాదు. చాలా నాకు తెలిసి ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఏదైనా ఉందంటే అది మనీ మాత్రమే అని నమ్ముతాను నేను. అందుకని మనీ మంత్ర ప్రోగ్రామ్ కూడా నేను మీకు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే సాధారణంగా మనీ మంత్ర ప్రోగ్రామ్ పెట్టిన దాంతో ఇంకొక అత్యద్భుతమైన కాంబినేషన్ ఎవరెవరు, అదేంటంటే సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ అని. అంటే నువ్వు డబ్బు సంపాదించుకోవడం అనేది నీ యొక్క తెలివితేటలకు సంబంధించింది, నువ్వు డబ్బు సంపాదించుకోవడం అనేది అమ్మా నాన్న మీద ఆధారపడకుండా ఉండేందుకు సంబంధించింది. నువ్వు డబ్బు సంపాదించుకోవడం మొదలు పెడితే అది ట్యూషన్లు చెప్పడం కావచ్చు, మరొకటి కావచ్చు, నీకు డబ్బు యొక్క వాల్యూ తెలిస్తే, అమ్మా నాన్న డబ్బు నీ మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారనే దాని వాల్యూ తెలిస్తే, వాల్యూ వల్ల నీకు రెస్పాన్సిబిలిటీ వస్తే, ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల నువ్వు జీవితంలో మహోన్నతమైన ఎత్తుకు ఎదుగుతావు అనే ఉద్దేశంతో మాత్రమే నేను మనీ మంత్ర ప్రోగ్రాం పెట్టాను తప్ప మరొకటి కాదు. అందుకని సమాజంలో నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలచిందని చెప్పి నేను సోషల్ సర్వీస్ ప్రోగ్రాం వైపు తీసుకెళ్తాను. అందుకని ప్రత్యేకంగా ఇకపై ఎవరైనా కన్సెషన్ కావాలని అడిగితే సోషల్ సర్వీస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చెయ్యి, అప్పుడు ఇస్తానని చెప్పాలనుకుంటున్నాను. అది కూడా నిజంగా మనీ మంత్ర ప్రోగ్రాంలో భాగమే కదండి. నీవు కట్టాల్సిన ఫీజులు కొంచెం తగ్గించుకొని ఆ డబ్బులు దాచుకుంటున్నావు, నువ్వేమో సమాజం ఉపయోగపడుతున్నావు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి నీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినట్టు లెక్క. అందుకని మానవుల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ఐఏఎస్ని తయారు చేయాలనుకోవటం లేదు. ఐఏఎస్ అవ్వడం అవ్వకపోవడం మీకు సంబంధించింది, కానీ నేను మనుషులు తయారు చేయాలనుకుంటున్నాను. దీంట్లో ఇంకా కూడా చేయాలనుకుంటున్నాను. అందులో ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది, నేను వీటిల్లో అనేకమైన మార్పుల్ని చేర్పుల్ని ఈ గురుకులంలో భాగంగా చేయాలనుకుంటున్నాను. అందుకని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా, మనీ మంత్ర ప్రోగ్రాంలో భాగంగా, సోషల్ సర్వీస్ ప్రోగ్రాంలో భాగంగా నాకు తెలిసి ఏ కోచింగ్ సెంటర్లో ఇస్తుందంటే ఇవి కూడా నేను మళ్ళీ ఆశ్చర్యపోతా చెప్తే, మీరు ఇంతకుముందు అయితే ఏమంటున్నానంటే నేను ఇది మీరు
మా దాంట్లో జాయిన్ అయిన 2 ఏళ్లకో అంటే ఎగ్జామినేషన్స్ రాసి ఫెయిల్ అయిన తర్వాత ఏ కారణం చేతనైనా జీవితంలో స్థిరపడలేకపోతున్నాను అనుకున్నప్పుడు అప్పుడు మీకు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇవ్వాలనుకున్నాను. కాదు, డే 1 నుంచి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అయితే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటేమో యూపీఎస్సికి మాత్రమే ఉపయోగపడే స్కిల్స్, రెండేమో లైఫ్కి మాత్రమే ఉపయోగపడే స్కిల్స్. అంటే ఐఏఎస్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ అనే రెండింటిని స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో మళ్ళీ ప్రత్యేకంగా నేను కేవలం చెప్పే క్లాసులు కాకుండా ఇంకా ఎక్కువ క్లాసులు వినాలంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఎవ్రీడే మన యొక్క ఈ గురుకులంలో మార్నింగ్ 5:30కి, బహుశా నాకు తెలిసి ఆ టైంలో ఎవరు పెట్టరేమో, మార్నింగ్ ఎవ్రీడే కాకుండా వారంలో ఏవో కొన్ని స్కెడ్యూల్స్ ఉంటాయండి. ఐ థింక్ మండే, వెన్స్డే, ఫ్రైడే అనుకుంటా. అలా వారంలో 3 రోజుల పాటు మార్నింగ్ 5:30కి అరౌండ్ 5:30 ఆ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదేమో ఎక్స్క్లూజివ్ స్కిల్ డెవలప్మెంట్, దానికి ఇప్పుడు నేను చెప్తున్న దానికి సంబంధం లేదు. అది పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లేదు, ఇతరత్ర దానికి సంబంధించింది. సో ఇన్ని రకాలుగా చేసే ప్రయత్నం బహుశా నాకు తెలిసినంత వరకు మరొకరు చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. అలాగే 6వది గ్రూప్ 1, గ్రూప్ 2లకు సంబంధం, అది మాత్రం ఓన్లీ ఈ బ్యాచ్ వరకేనండి. అంటే జనవరి 2024 బ్యాచ్, మ్యాక్సిమం ఫిబ్రవరి 2024 బ్యాచ్ వరకేనండి. గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ సొసైటీ అనే 3 ఏరియాస్కి సంబంధించిన క్లాసెస్ని నేను మన యాప్లో స్టోర్లో పెట్టడం జరిగిందండి. ఆ స్టోర్లో పెట్టిన వాటిని మీకు కొంత అంటే ఎవరైతే ఈ గురుకులము యంగ్ ఇండియా ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వారికి కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఆధారపడి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఏపీ కానీ, తెలంగాణ కానీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ సోషల్ సిస్టమ్ సంబంధించిన క్లాసెస్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ స్టార్ గుర్తు వేస్తున్నాను, కండిషన్స్ అప్లై. ఇంకా 7వది చివరిది, సాధారణంగా ఇన్ని చెబుతున్నా నేను, అప్పుడప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే సరే బాగానే ఉంది, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాము, సోషల్ సర్వీస్ వైపు వెళ్తున్నాము, మనీ మంత్రా వైపు వెళ్తున్నాము, స్కిల్ డెవలప్మెంట్ వైపు వెళ్తున్నాము, కరెంట్ అఫైర్స్ వైపు వెళ్తున్నాము, వాటన్నిటితో పాటు బేసిక్ ఎకానమీ, జాగ్రఫీ లాంటి ఏవైతే కంటెంట్స్ ఉంటాయో వాటన్నింటినీ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆ కంటెంట్లో ఎకానమీ నేర్చుకుంటున్నాం మనం, కాన్స్టిట్యూషన్ నేర్చుకుంటున్నాం మనం, సొసైటీ నేర్చుకుంటున్నాం మనం, ఇంటర్నల్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నాం మనం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేర్చుకుంటున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నాం, జాగ్రఫీ నేర్చుకుంటున్నాం, ఎథిక్స్ నేర్చుకుంటున్నాం, ఎన్విరాన్మెంట్ నేర్చుకుంటున్నాం. ఇన్ని నేర్చుకుంటున్నాం కదా, వీటన్నింటినీ మన యొక్క జీవితంలో ఎక్కడో ఒకటి ఉపయోగించుకుంటూ వెళ్తాం. కానీ నాకు సరదాగా అసలు వేదాల్లో ఏముందో తెలుసుకోవాలనే కోరిక ఉంది సార్. అసలు నాకు రామాయణం, మహాభారతాల్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మహాభారతంలో మాత్రమే కాకుండా రామాయణంలో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోందట, అక్షింతల్ని, పాదుకల్ని కూడా ఊరంతా తీసుకెళ్తున్నారట. అప్పట్లో అయోధ్య కోసం కరసేవకు వెళ్ళిన వారట. ఇప్పుడు మరి సంక్షిప్త రామాయణంలో ఏమున్నాయి 11 వీడియోల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మహాభారతం దాదాపు 19 వీడియోల ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. లైఫ్ లెసన్స్ సరదాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారా, 5వ పని చేయండి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన లైఫ్ లెసన్స్ నేర్పాలనుకుంటున్నాను. వేదాలు, పురాణాలు లాంటి వాటిని కూడా చేయాలనుకుంటున్నాను. సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ లాంటివి, ఆలోచన రహస్యం కోసం మీరు వినాలి. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనే పేరుతోటి ప్రపంచంలోనే ఎవరినైనా ఎక్కడి నుంచైనా మనం ఏ విధంగా అని చెప్పి అట్రాక్ట్ చేయొచ్చు. మనుషులు మాత్రమే కాదు, సమాజంలో ఉన్న అవసరమైతే నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావా, డబ్బుని అట్రాక్ట్ చేయవచ్చు, ఐఏఎస్ని అట్రాక్ట్ చేయవచ్చు, నువ్వు ఏది కావాలనుకుంటే అది అవుతుంది అనే ఒక అత్యద్భుతమైన పాయింట్ ఆలోచనే రహస్యము లాంటి వాటిల్లో. అదేవిధంగా పిల్లల్ని పెంచడం ఎలా, ఇది మీకు ఉపయోగపడకపోవచ్చు కానీ మీ పేరెంట్స్కి ఉపయోగపడుతుందేమోనని. అదేవిధంగా 40 సంవత్సరాల లోపు చనిపోయిన గొప్పవారి కథలన్నీ చెప్తున్న చెరగని ముద్ర లాంటివి, అఫ్కోర్స్ తెలంగాణ హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ లాంటివి. వీటితో పాటు ఇండియన్ సొసైటీకి సంబంధించిన క్లాసెస్ని ఒక 30 క్లాసుల్ని అతి తక్కువ ప్రైస్, మీరు గమనించారు ప్రైస్ కూడా 150 రూపాయలు, 100 రూపాయలు, 110 రూపాయలు. కేవలం తెలంగాణ హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ లాంటివి ఏంటంటే దాదాపు ఇక్కడ మీకు ఈచ్ వీడియో ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి ఒక వీడియోకి 5 రూపాయలు, 6 రూపాయలు పెడతామంటారు. బహుశా నాకు తెలిసి ఎవరు అలా చేయరు. ఏమంటే గంటన్నర క్లాసుని తీసుకొచ్చి 5 రూపాయలకి ఎవరిని ఇస్తారంటే
ఇవన్నీ కేవలం ఏంటంటే ఈ ఆకలి రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ ఐఏఎస్లు అనే దాంట్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీటన్ని పర్చేస్ చేయవచ్చు. అయితే మన యొక్క ఈ గురుకులంలో ఇవన్నీ చెప్పడం ద్వారా అంటే వేదాలు, పురాణాలు, తెలుగు లిటరేచర్ ఆప్షన్కి ఉపయోగపడుతుంది. వ్యక్తిగత వికాసం రేపటి రోజు మీరు ఇందాక నేను చెప్పాను చూడండి, స్కిల్ డెవలప్మెంట్ నేను 6 అడిషనల్ స్కిల్స్ కూడా నేర్పాలనుకుంటున్నానండి. అంటే ఉపన్యాస కళ అంటామండి. యాక్చువల్గా మీరు కూడా నాకు ఏమైనా కొత్త ఐడియాలు ఇవ్వండి, అంటే కొత్త టాపిక్స్. సార్ మాకు ఇవి కావాలి అంటే వాటిని కూడా యాడ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఇంకా నేను స్కిల్ డెవలప్మెంట్ దానికి వేరే పేరు ఏది పెట్టాలనుకుంటున్నాను కూడా నిజానికండి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కన్నా ఇంకా మంచి పేరు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి మార్నింగ్ 5:30కి చెప్పే క్లాస్ ఉందండి. దానికి దీనికి కన్ఫ్యూజన్ కాకుండా ఉండేందుకు ఇంకోటి ఏదైనా మంచి పేరు కూడా మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇన్ని రకాలుగా నాలెడ్జ్ నింపడం అనే దాని ఉద్దేశంతో సోషల్ సర్వీస్కి ఓ పక్కన, మనీ మంత్రాకి ఓ పక్కన, స్కిల్స్కి ఓ పక్కన మీరు సమాజంలో ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు కావలసిన అత్యద్భుతమైన అవకాశాన్ని వీటి ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ గురుకులంలో లేకపోతే ఐఏఎస్ యంగ్ ఇండియా, ఐఏఎస్ ఫర్ యంగ్ ఇండియా లాంటి ప్రోగ్రాముల్లో నేను మీకు ఇవ్వాలనుకుంటున్నది ఈ టైప్ ఆఫ్ అని గుర్తించుకునే ప్రయత్నం చేయండి. దీనికి నేను వాలంటీర్లు కావాలని కోరుకుంటున్నానండి. దీనికి నేను అత్యద్భుతమైన వ్యక్తులు కావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వాటన్నింటినీ కనుక మీరు అందజేసే ప్రయత్నం చేస్తే నేను ఇంకొంచెం మీకు ఉపయోగపడే స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానండి. 8897826108 అనేది మన ఆఫీస్ నెంబరు. దీనికి మీరు వాలంటీర్ చేస్తానని, ఇది ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి సుమారండి. ఇది యూట్యూబ్లో కూడా ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను నేను. ఓన్లీ ఎవరైతే ఈ గురుకులంలో జాయిన్ అయ్యారో వాళ్ళని ఉద్దేశించి ఈ వాలంటీరింగ్ కానీ మరొకటి కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఏది ఏమైనా మనం ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే దాని ద్వారా కొత్త విధానాలు ఇవ్వాలనుకుంటున్నాం తప్ప ఎడ్యుకేషన్లో 4 ర్యాంకులను ముందేసుకుని 5గురికేమో ఏదో నాకు రావాలనే వచ్చిందని చెప్పుకొని ఆల్రెడీ ఉన్న ర్యాంకర్లతో ఇంటర్వ్యూలు చేసుకుని ఐఏఎస్ ఆఫీసర్లతో వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసుకుని ఇది చూసారా నేను గొప్ప కాబట్టి నా దగ్గర జాయిన్ అవ్వండి మీరు ఐఏఎస్లు అవుతారని మాత్రం చెప్పాలనుకోవటం లేదు. నేను మళ్ళీ చెప్తాను, నేను ఐఏఎస్ని తయారు చేయలేను, నా వల్ల కాదు. ఎందుకంటే ఐఏఎస్ అవ్వడం అనేది మీకు సంబంధించింది మాత్రమే. కానీ నేను ఐఏఎస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి కావలసిన ఇన్పుట్స్, కావలసిన స్ట్రాటజీస్, కావలసిన టాక్టిక్స్, కావలసిన కంటెంట్, కావలసిన గైడెన్స్, కావలసిన మెంటరింగ్, కావలసిన టెస్ట్ సిరీస్లు, కావలసిన ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాను. వీటన్నిటిని తీసుకున్న తర్వాత నేను ఏది ఇవ్వలేదో కూడా చెబుతాను. ఇగో ఇది ఇవ్వలేదు, నేను అన్నం తెచ్చాను తప్ప కూర తేవలేదు, నేను అన్నం కూర తెచ్చాను తప్ప సాంబార్ తేలేదు, అన్నం కూర సాంబార్ తెచ్చాను తప్ప నేను ఇంకోటి తేలేదు. ఉదాహరణ కరెంట్ అఫైర్స్ విషయంలో అందుకే నేను ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పలేరండి కరెంట్ అఫైర్స్ ఇదిగో ఇలా కాదు, అది పలానా సోర్స్ ఎంచుకోండి అని. టెస్ట్ సిరీస్ కూడా రండి నా సోర్స్తో పాటు ఇంకో సోర్స్ ఎంచుకోండి అని చెప్తాను. ఇలా చెప్పడానికి గట్సే కావాలి, అందులో 1% కూడా డౌట్ లేదు. కాకపోతే అఫ్కోర్స్ నేనేమీ కాదన్నాను, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్వార్థం ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తి తన స్వార్థానికి అనుగుణంగా ముందుకెళ్తారు. ఆ మాటకు వస్తే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఏదో ఒక స్వార్థం కాదా, ఐఏఎస్ అవ్వాలనే కోరిక కావచ్చు, కాస్త డబ్బులు సంపాదించుకోవాలనే కోరిక కావచ్చు, సోషల్ సర్వీస్ చేయాలనే కోరిక కావచ్చు, సోషల్ స్టేటస్ పొందాలనే కోరిక కావచ్చు. ఏది ఏమైనా వీటన్నిటిని అర్థం చేసుకుని మనం దాని ప్రకారం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మనం అలా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తామో అప్పుడు మీరు గొప్ప వ్యక్తులు అవుతారని మాత్రం నేను చెప్పగలను. అందుకని ఈ గురుకులం అనే దానికి సంబంధించి ఒక ఏమంటామంటే కొత్తదనాన్ని మీకు నేను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను.